చాప్టర్ 6 అర్బన్ అడ్మినిస్ట్రేషన్. సో అంతకుముందు రూరల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చదివినాం కదా. రూరల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రూరల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుండే. సో ఇప్పుడు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అనేది మున్సిపల్ కౌన్సిల్స్, మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ని అడ్మినిస్టర్ చేసేది మున్సిపల్ కార్పొరేషన్. అదే చిన్న చిన్న సిటీస్ని అడ్మినిస్టర్ చేసేది మున్సిపల్ కౌన్సిల్ అనమాట. సో ప్రతి సిటీ చిన్న చిన్న వార్డ్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటుంది. సో ఆ వార్డ్కి ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఆ రిప్రజెంటేటివ్నే వార్డ్ కౌన్సిలర్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ అ పంచాయత్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ కాల్డ్. సో పంచాయత్లో కూడా ఒక పంచాయత్ అనేది చిన్న చిన్న డివిజన్స్ లాగా డివైడ్ అవుతుంది. ఆ డివిజన్స్ని వార్డ్స్ అంటాం. సో ఆ వార్డ్స్లో ఎలక్టెడ్ మెంబర్స్ని మనం వార్డ్ మెంబర్స్ అని అంటాం, లేకపోతే పంచ్ అని కూడా అంటాం. అదే మున్సిపాలిటీస్లో వార్డ్ మెంబర్స్ని ఏమంటాము? వార్డ్ కౌన్సిలర్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ద సిటీ డివైడెడ్ ఇంటూ సెవరల్. సో సిటీ కూడా చిన్న చిన్న వార్డ్స్ లాగానే డివైడ్ అవుతుంది. ఎట్లయితే పంచాయత్ చిన్న చిన్న వార్డ్స్ లాగా డివైడ్ అవుతుందో సిటీ కూడా వార్డ్స్ లాగానే డివైడ్ అవుతుంది. కాకపోతే సిటీస్లో వార్డ్ మెంబర్స్ని మనం వార్డ్ కౌన్సిలర్స్ అంటాం, విలేజెస్లో వార్డ్ మెంబర్స్ని పంచ్ లేదా వార్డ్ మెంబర్స్ అని అంటాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ కాల్డ్. సో మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్టెడ్ మెంబర్స్ని వార్డ్ కౌన్సిలర్స్ అని అంటాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, గ్రూప్ ఆఫ్ కౌన్సిలర్స్ డీల్ విత్ ద ఇష్యూస్ దట్ ఎఫెక్ట్. సో కౌన్సిలర్స్ అనేవాళ్ళు మనం దేనికి ఎలక్ట్ చేసుకుంటాము? వార్డ్ కౌన్సిలర్స్ని సిటీ డెవలప్మెంట్ కోసం. సో సిటీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు డీల్ చేస్తారనమాట. సో అఫెక్ట్ ద ఎంటైర్ సిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ వన్స్ ఎవ్రీ. సో పంచాయత్కి అయినా కానీ మున్సిపాలిటీస్కి అయినా కానీ ఎలక్షన్స్ అనేవి ప్రతి 5 yearsకి జరుగుతాయి. సిక్స్త్ క్వశ్చన్, వైల్ ద కౌన్సిలర్స్ మేక్స్ డెసిషన్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లెడ్ బై ద కమిషనర్ ఇంప్లిమెంట్ దెమ్. ఓకే, కౌన్సిలర్స్ అందరూ డెసిషన్ తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ హెడెడ్ బై కమిషనర్ విల్ ఇంప్లిమెంట్ దెమ్. నెక్స్ట్ ఈ బాక్స్ చూద్దాం, హౌ డస్ ద మున్సిపల్ కార్పొరేషన్ గెట్ ఇట్స్ మనీ. సో ఇంతగానం చేస్తుంది కదా. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ బేసిక్గా ఈ గార్బేజ్ కలెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది, స్ట్రీట్ లైటింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది, రోడ్స్, మెట్రోపాలిటన్ సిటీస్లో మెట్రోస్ గురించి, సో ఇట్లాంటివన్నీ ట్రాఫిక్ గురించి, వాటర్ గురించి, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ చేసి దాని ద్వారా సొల్యూషన్స్ అనేవి తీసుకొని వస్తారు. సో వీళ్ళకి ఇంత అంటే సిటీ అంటే చాలా పెద్ద ఏరియా, మున్సిపల్ కార్పొరేషన్. సో ఫస్ట్ సపోజ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కంప్లీట్ హైదరాబాద్ని హ్యాండిల్ చేయాలి, అడ్మినిస్టర్ చేయాలి. సో ఇంత పెద్ద హైదరాబాద్ సిటీని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళకి ఫండ్స్ ఎట్లా వస్తాయి అంటే, ఫస్ట్ థింగ్ త్రూ ట్యాక్స్ వీళ్ళకి ఫండ్స్ అనేవి వస్తాయి. సో ప్రాపర్టీ ట్యాక్స్ ఆల్మోస్ట్ 25 నుంచి 30% మనీ ఇక్కడ నుంచి వస్తుంది. వాటర్ ట్యాక్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ట్యాక్స్ ఉంటుంది. సో ఇట్లా వివిధ రకాలైన ట్యాక్సులు మనం కడితే ఆ ట్యాక్స్తోని వీళ్ళు మనకి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా వీళ్ళు సాల్వ్ చేస్తారు అనమాట. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లాగా డివైడ్ అయ్యి ఉంది. ఫర్ సపోజ్ గార్బేజ్ కలెక్షన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వాటర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, గార్డెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. అంతకుముందు గార్బేజ్ కలెక్షన్ డిపార్ట్మెంట్ ఓన్లీ గవర్నమెంటే హ్యాండిల్ చేసేది. కానీ సబ్ కాంట్రాక్టింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అయినారు, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎంటర్ అయినారు. సో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఈ సబ్ కాంట్రాక్టింగ్ తీసుకొని గార్బేజ్ కలెక్షన్ని తీసుకున్నారనమాట. కానీ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏమి అంటే ఇక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి చాలా తక్కువ పైసలు వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి ఆ జాబ్స్ అనేవి టెంపరీ జాబ్స్. సో వాళ్ళు ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది వన్ ఆఫ్ ద డేంజరస్ జాబ్. సో ఇట్లాంటి జాబ్ చేస్తే వాళ్ళకి లైఫ్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో అట్లాంటి ఇష్యూస్కి ప్రాపర్ మెజర్స్ కూడా ఈ ప్రైవేట్ కంపెనీస్ తీసుకోవు. సో ఇది మేజర్ డిసడ్వాంటేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్కి. సో ఇంకొక ఆర్టికల్ ఇచ్చినారు సూరత్ సిటీ గురించి. సూరత్ సిటీ యాక్చువల్గా 1994లో పెద్ద ప్లేగ్ డిజీజ్తోని ఎఫెక్ట్ అయిపోయింది. సో మొత్తం ప్లేగ్ అనేది
స్ప్రెడ్ అవుతా పోతుంది. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి హౌసెస్ నుంచి, హోటల్స్ నుంచి, రెస్టారెంట్స్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా వీళ్ళు రోడ్ల మీద, వేరే వేరే గల్లీలలో డంప్ చేసి వెళ్ళిపోతుండే. సో దీనివల్ల ఏమవుతుండే అంటే మున్సిపల్ స్వీపర్స్ కూడా చాలా కష్టంగా ఊకుతుండే. మున్సిపల్ కార్పొరేషన్ కూడా డైలీ చెత్త తీసుకొని పోకపోతుండే, ఒక వారానికి అట్లా చెత్త అనేది తీసుకొని పోతుండే. సో దీనివల్ల ఏమైందంటే ప్లేగ్ ఎయిర్ ద్వారా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో చాలామంది భయపడి ఆల్మోస్ట్ 3,00,000 పీపుల్ అక్కడి నుంచి, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయినారు. సో మున్సిపల్ కార్పొరేషన్ ఒక మంచి స్టెప్ తీసుకుంది, మొత్తం ఎంటైర్ సిటీని క్లీన్ చేసి పెట్టింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సూరత్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ లాగా పేరు పొందింది.